RTI Live News. Ask for right. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన వైసీపీ పార్టీ తరపున మీ ఊళ్ళో ఉన్న ఆలయాల్లో పూజలు చేయాలని, తప్పు చేసింది మేము కాదు చంద్రబాబు అని వేడుకోమని, ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వైసీపీ అభిమానులునే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారన్నారు. ఈ సందర్భంగా శనివారం సాలూరు పట్టణంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన నివాసంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర తాను కూడా హిందువునని, టీడీపీ 100 రోజుల పాలన దారుణంగా విఫలమైనట్లుగా, ఆ విషయాన్ని ప్రజల దృష్టి మార్చేలాగా పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై రాజకీయం చేస్తున్నట్లుగా తెలిపారు. లడ్డూ వివాదంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల సారథ్యంలో సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. భారతదేశం సెక్యులర్ దేశమని, పదవిలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అయినా, సీఎం అయినా ఒకే మతంకి సపోర్ట్గా మాట్లాడకూడదన్నారు. కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టకండి, మతాన్ని మతంగానే చూద్దాం. మీరు పరిపాలన అనేది ప్రజలందరికీ మేలు జరగాలి, ప్రజలందరికీ మంచి జరగాలి అన్నట్టు చూడండి. మీ 100 రోజుల పరిపాలన విఫలమైంది కాబట్టి దాన్ని పక్కదో పట్టించడానికి ఇవన్నీ తీసుకురాకండి. అసలు ఎంత విఫలమైందో, ఎంత ఘోర తప్పిదం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు కదా. మీరు సంక్షేమ పథకాలు మీకు అవసరం లేదు. మీరు అంతా బలిసిన వాళ్ళు, మన బక్క సచ్చిన వాళ్ళు మేమున్నాం. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు మీరు బాగా బలిసి ఉన్నారు కాబట్టి మీకేం అవసరం ఉండదు. మేము బక్క సచ్చిన వాళ్ళు ఉన్నాం. బక్క సచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ? దళితులు, గిరిజనులు, బడుగు. మాకు సంక్షేమ పథకాలు అవసరం, మరి ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వంలో, గత టీడీపీలో ఉన్న సంక్షేమ పథకాలు కూడా ఇస్తామన్నారు, సూపర్ 6 కాకుండా. మరి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ఇచ్చారా? నేను మొన్నే చెప్పాను, పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు, సామాజిక భద్రత పింఛన్. ఈరోజు జగన్ తిరుపతికి వెళ్ళడం లేదు. దీన్ని రాజకీయం చేయకూడదని, ఇది రాజకీయం కాకూడదని, మత సంఘర్షణ ఉండకూడదని, హిందూ మనోభావాలు దెబ్బతినకూడదని ఆయన మీద ఆయన నిన్నే చెప్పాడు. విశ్వాసం నాకు వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, నమ్మకం ఉన్నది. నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటాను, బయటకు వచ్చాను అన్ని మతాలు గౌరవిస్తాను, విశ్వాసిస్తాను. అది హిందూ మతమైన, క్రైస్తవ మతమైన, లేదంటే ముస్లిం మతమైన, అందరినీ నేను గౌరవిస్తాను. స్పష్టంగా చెప్పారు ఆయన. నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పారు. అందరినీ ప్రేమిస్తుండే కదా. నా మతం మానవత్వం అని చెప్పాడు. అందుకే ఆయన నా మతం మానవత్వం అని చెప్పాడు. ఆయన రాజకీయం చేయదలుచుకోలేదు. చేయదలుచుకుంటే నిన్న ఎట్టి పరిస్థితులు నేను వచ్చుండేవారు, మేమందరం కూడా వెళ్ళి ఉండేవాళ్ళం. హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, ఇది రాజకీయం చేయకూడదు. తెలుగుదేశంలో రాజకీయం చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ట్రాప్ నుంచి బయటపడాలనే ఆలోచనతో వెళ్ళలేదు. వాళ్ళు ట్రాప్ చేశారప్పుడు వెళ్తే దీన్ని పట్టుకొని మత ఘర్షణలు తీసుకురావాలని, మత ఉద్రిక్తలు తీసుకురావాలని, మత సామాజిక చేయాలి. భారతదేశంలో రాజ్యాంగం ఏం చెప్తున్నది? అసలు ఇది భారత రాజ్యాంగ పీఠిక, ఇంగ్లీష్ ప్రియాంబుల్ అంటారు. ఈ ప్రియాంబుల్లో ఏది మార్చినా సరే రాజ్యాంగము సవరణ చేసినప్పుడు కూడా ప్రియాంబుల్ మార్చడానికి వీలు లేదు. అంటే పీఠిక మార్చడానికి వీలు లేదు. పీఠిక ఏం చెప్తుంది చూడండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని పెంచి జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము. ఇది దీని ప్రకారం భారతదేశము లౌకిక రాజ్యము, సెక్యులర్ రాజ్యము. అంటే భారతదేశానికి మతం అనేది లేదు అని అర్థం. నేపాల్ ఉంది, హిందూ దేశం. చాలా దేశాలు ఉన్న ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు. భారతదేశం ఇది. దాని ప్రకారము పదవుల్లో ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యే అయినా